ఇప్పుడు తిన్నాం ఎక్కిస్తే అత్త సూదులు ఎక్కిస్తే అది పెట్టే అవన్నీ ఏమన్నా కాబట్టి ఏవాడు ఓని ఇప్పుడు డాడీ ఒకటే మాట చేయక డాడీ చంపాల్సిండు నా చేతిలో పెట్టిండు నేను కాపాడుకున్నా ముళ్ళే మూటని కప్ప చెప్తున్నా అవి అమ్మదాన్ని అప్ప చెప్తున్నా నువ్వు దాన్ని నిపాల్చుకో ఒక గుంట అమ్మేది లేదు ఒక ఇల్లు అమ్మేది లేదు ఏది అమ్మేది లేదు ఒకటే పొట్ట బతుకో నీ చిట్టీలు కట్టుకో నువ్వు కట్టుకో మాట చెప్పగలుగుతా వాడు గుంట అమ్ముతాగా ప్లాట్ అమ్ముతా అదే కాపాడుకోమంటున్నా ఇంత ముందు వాడు ఆస్తి ఒకటే మాట్లాడాలి అవన్నీ పోనీ అవన్నీ 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 చెప్పినా కదా అయిపోయింది ఇంత ముందు ఆస్తి కానీ అంతస్తు కానీ వీడు అడగలేడు మొన్న 56 గజాలకు సంతకం పెట్టాలి దాన్ని చదువుకుంటారు చేసుకుంటా పెట్టిండా లేదు పెట్టిండే చదవకపోతేనేమో అట్లనే బ్లైండ్ గా పెడతావా అని అంటారు చదవకుండా ఎట్లా పెడతావరా రేపు పొద్దున అది పెట్టాలి చదువుతానేమో నీ అత్తగారు ఎక్కిచ్చిరంటావు గుంట విషయం అరే చదవడం యాక్షన్ చేయడం అంటే మన దగ్గర పైసలు తీసుకోవాలని అవుతాం మిమ్మల్ని అబ్జర్వ్ ఎలా అవుతాం మనం అడగాలని అవుతాం మీ పైసలు తీసుకోవాలి కమిషన్ తీసుకోవాలని కట్టుకొట్టిన నేను ఆ రోజు సంతకం పెట్టకపోతేనేమో వాటి యాక్షన్ మీరు ఓరికని ఇచ్చుకోండి ఇంకేంటి ఇప్పుడు నేను అదే చెప్పాలా నువ్వు కోరుకుంటున్నావు కదా నువ్వు సంపాదించడం నీ ఇష్టం అది అరే ఆగమా మీ జరా నేను ఒకటే వర్షనే నేను ఆస్తి విషయం నీ బాధ నీకుంటే నువ్వు ఎంత చేసినా ఎంత పీకులాడినా ఆడ సమాధానం చెప్పాల్సింది ఆయనకు కాదు ఇప్పుడు చెప్పేది ఆయనకు ఒకటే ఆగు ఆయనకు చిన్నపిల్లవాడు ఆయన పంచాయతీలు బేట తెంపుతాడు బేట సర్దిద్దా ఇక తన ఇంటి సంసారం తన సర్దిద్దెక్క రాదు నేను కుల్లో చెప్తున్నా ఇక అన్ని కిలోలైనా సంసారం చేత పడతావా పట్టవా నీ ఇష్టం లాస్ట్ ఫైనల్ చేపించుకో సోమవారం చేపించుకో మా ఆదివారం చేపించుకో ఎప్పుడని చెప్పుకో రేపు ఒక్కరోజు తప్పి తర్వాత చేపించుకోనాక ఇక నీ సంసారం చేత పడతావా ఆగు జరా ఆగు జరా అందరూ జరా ఆగు ఆగురా బాబు ఆగు జరా డాడీ అంటే నువ్వు బాబు నువ్వు తాగలేవు ఊకో ఇప్పుడు జరావు నేను రాంగ్ మాట్లాడితే నన్ను అనరారై నీ చెప్పుతాను కొట్టు నేను రాంగ్ మాట్లాడితే జరావు బాగా తెలిసింది కానీ నువ్వు పెట్టిన దాంట్లో జరావు నువ్వు పెట్టిన దాంట్లో సీమంత కాదు కానీ అవన్నీ కోట సాబు కావాలంటే పట్రా ఒకటే మాట ఇకనే నువ్వు చెప్పే నీకు చెప్పే అధికారం ఒకటే మాట నేను చెప్పేది ఏంటంటే వాడు చేసుకుంటాడు ఇంగ్లీష్లో చెప్పిందా ఉర్దూలో చెప్పిందా చేసుకున్నాక
వాడు చేసుకున్నాక విజయ్ ఉందా వాళ్ళు మంచిగా ఆడ మూసపేట భూములని ఆడ కిటికీలంతా పోయి ఎవరు తెంపుకొని వచ్చినాక తెంపుకొని రాని వచ్చినాక మన మన తండ్రిని తల్లిని కూసుండే పెట్టి పువ్వులతో నడపడుతుంది కానీ మీతో గెలిస్తే ముసపేట కాదు ప్రపంచంతో గెలిచినట్టే మీ ఇద్దరితో గెలిస్తే మీతో మాట్లాడి గెలిస్తే ముసపేట కాదు నీకు అవసరం లేదా బాబు నువ్వు పట్టుకో ముసపేట కాడికి భూముల కాడికి పోయినావు జరా నీకు సంసారం చేత పట్టుకునే అవసరం లేదా నేను చెప్పేది కూడా తప్పది. సంసారము బాధ్యత తెచ్చుకునే అవసరం ఉందా లేదా అంతకుముందు బండి వేసుకొని నువ్వు పాకెట్ మనకి ఇస్తుడు చూడు 20-30 వేలు తిరిగి చేసినప్పుడేమో అవన్నీ చెప్పలే ఇప్పుడు అన్ని ఇనే స్టేజ్కి వచ్చినప్పుడు చెప్తున్నావు కానీ చెప్పే విధానం పద్ధతి వేరు వర్షం మెల్లమెల్లగా అలవాటు చేసే ప్రయత్నం చేస్తారు ధర్మం చేసి వేసుకో ముసపెట్టి డీలింగ్ అంటే మీతోనే అయితే లేదా మనం అందరం కలిసి పోయి కొట్లాడితే మన మీదకి వచ్చింది దానికి తిరుగుతుండగా బాండ్ వేసుకోరా బాని కట్టి చేసుకుని నీ అని విషయం కాదే పాయింట్ అది కాదు అది కానీ కాదు అసలు అది వాస్తవానికి పాయింట్ ఏంటంది ఈ రోజు లావణి అడ్డపడడం వల్ల ఇవన్నీ సమావేశం ఏర్పాటైంది ఏడా సమస్య లావణిని అత్తగోడలని వీళ్ళని ఒకటి చేస్తే నువ్వు మన ఇద్దరం ఢిల్లీకి గెలవచ్చు బాంబే గెలవచ్చు కలకత్తా గెలవచ్చు మరి ఎందుకు చేస్తలేవు మరి నేను ఏమంటున్నా నాకు ఒక టైం అంటే మరి నువ్వు అసలు పాయింట్ ఇడిచిపెట్టి పోయి నువ్వు టోకెన్ పట్టుకొని కూస్తే ఏమైతుంది ఆడ ఏం కాదు వీళ్ళిద్దరు వల్ల ఉంది వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లేదు నువ్వేం చేస్తావు వాస్తవమే ఈ మాట అన్నావు కదా సరే ఇద్దరిని